నాగేశ్వర్ గారు, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది జరిగితే కొంతమంది కేసీఆర్ని బీఆర్ఎస్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఆయనపై పోరాడడానికే బీజేపీలో వచ్చి చేరారు. జాతీయ పార్టీ ఉంది, జాతీయ స్థాయిలో అధికారం ఉందని. ముఖ్యంగా ఈటెల రాజేందర్, రఘునందన్, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొత్తు కుదిరితే? వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇదో కారణం చెప్తారు అంతే తప్ప బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నదని బీజేపీ అదేదో తాము వ్యతిరేకిస్తున్నామని వెళ్తారా? రాజకీయాల్లో మనం చాలా చూసాం ఇట్లాంటి మాటలు. సో అందువల్ల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం అనేది రాజకీయ నాయకుల అలవాటు. అందువల్ల ఈటలైనా, రఘునందన్ రావు అయినా, కొండా విశ్వేశ్వర రెడ్డి అయినా రేపు బీజేపీ నుంచి పోవాలి అని అనుకుంటే బీఆర్ఎస్తో కలవడాన్ని కారణంగా చూపి బయటకొస్తారు. వాళ్ళు అవకాశం లేదు, కాంగ్రెస్లో మాకు అవకాశాలు రావు, బీజేపీలోనైనా ఎంపీలు అవుతాము, ఇంకా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే గెలిచే అవకాశం పెరిగితే రేపు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా ఏదేమీ లేదు, 12 మంది మంత్రులు అయిపోయారు, ఇంకో 6 మంత్రులే ఖాళీ ఉన్నాయి. ఆ 6కి 12 మంది పోటీలో ఉన్నారు. సో మాకు రాజకీయ అవసరం లేదనుకుంటే అదేదో కేసీఆర్ పైన కోపంతోనే ఉంటారా? మనం కేసీఆర్ను తిట్టకుండా ఉన్న వాళ్ళు కేసీఆర్తో చేరలేదా? ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ నాగార్జున రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైన అవినీతి జరిగిందని సుప్రీంకోర్టులో కేసేసారు. నాగార్జున మళ్ళీ ఇక్కడ కాదు, సుప్రీంకోర్టులో కేసేసారు. సుప్రీంకోర్టులో కేసేసి ఆయన మళ్ళీ కేసీఆర్తో చేరలేదా? నేను అడిగాను కేటీఆర్, అడుగుతా ఆయన మనసు మార్చుకున్నాడు, అభిప్రాయం మార్చుకున్నాడు అన్నాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఇదేమీ పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసింది పొన్నాల లక్ష్మి అని చాలా సార్లు విమర్శించారు. పోతిరెడ్డిపాడులో దాని హోల్ పెంచి తెలంగాణ నీళ్లు రాయలసీమ పట్టుకెళ్లారు. సీమాంధ్ర పాలకుల మోచేతి నీళ్ళ ఎన్ని భాషలు మాట్లాడారండి. మాట్లాడిన పొన్నాల లక్ష్మి బీఆర్ఎస్ నాయకుడు కాలేదా? కేటీఆర్, హరీష్ రావు వెళ్ళి స్వయంగా ఆహ్వానించలేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఒక 2-3 ఏళ్ళు ఏకదాటిగా మాట్లాడి కాంగ్రెస్ ఖతమైపోయింది. మీ ఎన్ని మాటలన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ చేరలేదా? బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ చేరలేదా? అసలు బీజేపీకే ఓటు వేయండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలో దొరికి తర్వాత ఆయన మంత్రి కాలేదా? కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ టీటీడీపీగా మారుస్తున్నారు అని విమర్శించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి కాలేదా? అసలు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పిన అతను ఇలా మంత్రి కాలేడా? మంత్రి రేవంత్ రెడ్డికి మంచి మద్దతుదారు, ఇప్పుడు అసెంబ్లీలో బలమైన మద్దతుదారుగా మారలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇలాంటి మొహమాటాలు ఏవి ఉండవు. నాకు ఇక్కడ గుర్తు, ఇదే ఛానల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నాతో పాటు ఎల్ రమణ కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన 2021లో ఎమ్మెల్సీకి పోటీ. నన్ను నువ్వు కేసీఆర్ మనిషివి, కేసీఆర్కే మద్దతు ఇస్తున్నారు, కేసీఆర్ కోసమే నువ్వు పోటీలో ఉన్నావు, టీఆర్ఎస్ నీకు మద్దతు ఇస్తుంది అని చెప్పాను. నేను నాకెందుకు మద్దతు ఇస్తే నేనెందుకు తీసుకుంటానంటే, లేదు మీరు కేసీఆర్ చెప్తున్న పోటీ చేస్తున్నారు. ఆ ఎలక్షన్లు అయిపోయినాయి, నా పైన బీఆర్ఎస్ గెలిచింది, ఎల్రమణ ఎక్కడ పోయాడు? ఆల్రెడీ టీడీపీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లేరు, అక్కడ ఎమ్మెల్సీ అయ్యాడు. సో రాజకీయాలు ఎలా ఉంటాయి చూడండి, అక్కడే ఎమ్మెల్సీ అయ్యాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అధికారము, అవకాశము తప్ప ఇంకా ఏమీ ఉండదు. అల్టిమేట్గా వాళ్ళ అవసరాలే ఉంటాయి. రైట్. ఫైనల్గా చెప్పండి నాగేశ్వర్ గారు, నిజంగానే మనం అనుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే దాని ప్రయోజనం, అత్యధికంగా ప్రయోజనం ఎవరికి దక్కుతుంది, లాభం ఎవరికి దక్కుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ కూడా ప్రధాన పార్టీ. ఇక్కడ 3 పార్టీల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? నష్టం బీజేపీకి. ఏమాత్రం నష్టం అన్నా బీజేపీకి లాంగ్ టర్మ్లో నష్టం ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఏమైనా ఓ సీటు అటు ఇటు ఉండదా చెప్పలేము, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం బీజేపీకే నష్టం. లాభం ఎవరికి అంటే కాంగ్రెస్కి ఒక అప్పర్ హ్యాండ్ దొరుకుతుంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలవడం పైనే ఆధారంగా ఎన్నికల ఫలితాలు ఉండవు కదా, అనేక ఇతర ఫ్యాక్టర్స్ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇవి పార్లమెంట్ ఫలితాల విషయం పక్కన పెడితే పార్టీల పరంగా బీజేపీ హాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లెయిన్. అంటే బీజేపీ నేతలు ఇబ్బంది పడక తప్పదు. కాంగ్రెస్ వారికి అప్పర్ హ్యాండ్ వస్తుంది పొలిటికల్ నరేటివ్లో. మీరు అన్నట్టు ఫలితాలు చెప్పలేము. బీఆర్ఎస్కు నష్టమైతే ఏమి లేదు, ఎందుకంటే వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా అదనంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పొలిటికల్గానో వ్యూహాత్మకంగానో
లేకుంటే కేంద్ర ప్రభుత్వ అండతోనో ఏదో రూపంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏది లేకపోతే కేసీఆర్ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీని వదిలేసి జాతీయ రాజకీయాల్లో పోవడానికి అని ఉపయోగపడుతుంది. రైట్. లేపు కేటీఆర్ కవితో కేసీఆర్ కేంద్ర మంత్రి అయినాకు ఉపయోగపడుతుంది. ఓకే. నష్టం ఏమైనా ఉంటే బీజేపీలో మాత్రం ఒక పెద్ద నష్టం. అందులో బండి సంజయ్ లాంటి వాళ్ళు, కేసీఆర్ పైన పోరాడి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలి రేపు రాజకీయాల్లో? అవును.